బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపైన ఇప్పుడు మరోసారి ఒక పెద్ద దుమారం చెలరేగుతుంది. అయితే 2 నెలల వరకు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి కూడా ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. చాలామంది కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాలని చంపేసి ఉంటారని కూడా చాలామంది ప్రొటెస్టులు చేశారు. ఆ తర్వాత ఇది కంప్లీట్లీ యాక్సిడెంట్ అంటూ కూడా పోలీసులు కొన్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఈ కాజ్ ఆఫ్ డెత్ ఆయన ఆల్కహాల్లో ఉండి డ్రైవ్ చేయడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగింది. దాని తర్వాత ఆయన చనిపోయారంటూ కూడా పోలీసులు ఒక నివేదికని కూడా పోలీసులు సమర్పించడం జరిగింది. అయితే ఇది జరిగి ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత మళ్ళీ ఇంకోసారి పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన ఒక విషయం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతుంది. అయితే మరొక పాస్టర్ చెప్పిన ఒక ఆడియో లీక్ ద్వారా కూడా మరోసారి పాస్టర్ ప్రవీణ్ పగడాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పాస్టర్ అభినయ్ దర్శన్ మాట్లాడిన ఆడియో ఆధారంగా ఈ దుమారం రేగుతుంది. సోషల్ మీడియాలో పాస్టర్ అభినయ్ దర్శన్ ఆడియో వైరల్గా మారింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం తీసుకుంటారని తనకు ముందే తెలుసని కూడా అభినయ్ చెప్పడం ఇప్పుడు ప్రజెంట్ వైరల్గా మారింది. ఏదైతే మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము, పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనం చూస్తున్నాం కదా. ఇలాంటి ఎన్నో సీసీటీవీ ఫుటేజ్ని రికవర్ చేసిన పోలీసులు ఆయన అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ ఈ యాక్సిడెంట్ జరిగిందని కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే అప్పుడు చాలామంది క్రిస్టియన్ సంఘాలు బయటకు వచ్చి అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం సేవించరు అంటూ కూడా చాలామంది మాట్లాడడం జరిగింది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు మరో ఆడియో, ఎవరైతే పాస్టర్ అభినయ్ దర్శన్ ఆయన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఆ ఆడియోలో పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆల్కహాల్ తీసుకుంటారని నాకు ముందుగానే తెలుసు అని చెప్పిన ఏదైతే మాట ఉందో ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆయన ఆ ఆడియోలో ఒక స్టాండ్ తీసుకున్నాం కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాము, అంటే క్రిస్టియన్స్ అందరూ ఎవరైతే పాస్టర్స్ ఉంటారో వాళ్ళు మద్యం సేవించరు అని చెప్పిన ఒక స్టాండ్ మీద ఉన్నాం కాబట్టే దానికి కట్టుబడి ఉన్నాము, పోరాటం చేశామని కూడా అభినయ దర్శనం చెప్పడం జరిగింది. అయితే పాస్టర్లు తాగుతారని తెలిస్తే క్రిస్టియానిటీ పైన నమ్మకం పోతుంది కాబట్టి అలా చెప్పడం జరిగిందంటూ కూడా అభినయ దర్శనం చెప్పిన ఒక ఆడియో ప్రజెంట్ లీక్ అయింది. అయితే ఈ ఆడియో పైన ప్రజెంట్ నెటిజన్స్ కూడా మండిపడుతున్నారు. ఇన్ని రోజులు ప్రవీణ్ మద్యం తీసుకోరంటూ కూడా కొందరు చేసిన పోరాటాలు, ఆందోళనలు, అసలు ఇన్ని క్వశ్చన్స్ చేశారు కదా, ఎవరిని మభ్యపెట్టడానికి ఇవన్నీ చేశారంటూ కూడా చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అసలు అభినయ్ దర్శన్ ఏం మాట్లాడారు, ఆ ఆడియోలో ఏముంది ఒకసారి విందాం. బెంగళూరులో నేను కూడా నాకు తెలుసు అండి, అది నాకు తెలుసు. కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఆ చిన్న ఇష్యూ అనేది పర్సనల్. అవునవును. కాకపోతే జరిగిన సంఘటన ఆయన తాగాడా లేదా అన్నది కాదు, ఆయన చంపబడ్డా, యాక్సిడెంట్ హత్యన అన్నది. అవునవును. ఆ కోణంలో మనం కానీ మనం ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం సార్. యాక్చువల్లీ కొన్ని విషయాలు నాకు తెలిసే, కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు. మనం ఏదున్నా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. ఇప్పుడు జాన్ పాల్ ఉన్నాడండి, జాన్ పాల్ ఏం చేశాడు, ఎవరో చెప్పారు నాకు ఇది ఆయన తీసుకుంటాడని తెలుసు నాకని చెప్పి తీసుకుంటాడు, తాగాడు, పడ్డాడు, అవసరం లేదు అది చెప్పడం. అవునవును. బయటికి తీసుకురావడం అవసరం లేదు. ఒక స్టాండ్ తప్ప తీసుకున్నాం ఇంకా దానికి నిలబడాలని ఆలోచన. అంతే అంతే అంతే. అండ్ టోటల్ క్రిస్టియానిటీలో నమ్మకం పోతుంది, సేవకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన. యాక్చువల్ గా సార్ ప్రవీణ్ పగడాల గారు యాక్చువల్ గా మా సార్కి తెలుస్తారు, వ్యక్తిగతంగా తెలుసు. ఆయన అమెరికా వచ్చేటప్పుడల్లా మా సారు కలుస్తారు. అమెరికా వచ్చినప్పుడల్లా సిట్టింగ్ వేస్తారు అక్కడ, మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా. మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిశారు బెంగళూరులో. నేను కూడా నాకు తెలుసు అండి, అది నాకు తెలుసు. కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఆ చిన్న ఇష్యూ అనేది పర్సనల్. అవునవును. కాకపోతే జరిగిన సంఘటన
ఆ ఆయన తాగాడా లేదా అన్నది కాదు, ఆయన చంపాడా చంపబడ్డా, యాక్సిడెంటా హత్యనా అన్నది. అవునవును. ఆ కోణంలో ఇవి మనం కానీ మనం ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం సార్. యాక్చువల్లీ కొన్ని విషయాలు నాకు తెలిసే, కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు. మనం ఏదున్నా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. ఇప్పుడు జాన్ పాల్ ఉన్నాడండి, జాన్ పాల్ ఏం చేశాడు, ఎవరో చెప్పారు నాకు ఇది, ఆయన తీసుకుంటాడని తెలుసు నాకని చెప్పి తీసుకుంటాడు, తాగాడు, పడ్డాడు, అవసరం లేదు అది చెప్పడం. అవునవును. బయటికి తీసుకురావడం అవసరం లేదు. ఒక స్టాండ్ తప్ప ఒప్ప తీసుకున్నాం, ఇంకా దానికి నిలబడాలని ఆలోచన. అంతే అంతే అంతే. అండ్ టోటల్ క్రిస్టియానిటీలో నమ్మకం పోతుంది, సేవకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన. రైట్, విన్నారు కదా, ఆ సంగతి నాకు ముందే తెలుసు. అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం సేవిస్తారని కూడా ఆ విషయం నాకు ముందే తెలుసు. కానీ ఆ క్వశ్చన్ అది కాదు, చనిపోయాడా లేదా చంపబడ్డాడా అని దాని మీద మా పోరాటం జరిగింది. ఒక స్టాండ్ తీసుకున్నాము. కొన్ని విషయాలు బయటికి రాకూడదు, ఎందుకంటే అలాంటివి బయటికి వస్తే చాలామందికి కూడా క్రిస్టియానిటీ పైన నమ్మకం పోతుంది అనే దాంట్లో కూడా ఆయన మాట్లాడిన ఆడియో ప్రజెంట్ ఇప్పుడు వైరల్గా మారింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆడియో వైరల్గా మారిన తర్వాత చాలామంది కూడా బయటకు వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు. అప్పుడేమో అందరూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం సేవించరని చెప్పారు కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారనే కోణంలో కూడా మీరు చేసిన పోరాటాలు ఏమయ్యాయి అంటూ కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అయితే దీనికి ఆన్సర్గా ఎవరైతే ఈ పాస్టర్ ఎవరైతే ఆడియో లీక్ అయిందో దీనికి ఆన్సర్గా కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. సో ఆ వివరణలో ఆయన ఏమన్నారంటే, నేను చెప్పిన కాంటెక్స్లో చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను చెప్పింది అలా కాదు. సో కాస్త ఆలోచించి ఆ ఆడియో వింటే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను చెప్పిన కాంటెక్స్ట్ కంప్లీట్గా డిఫరెంట్, చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకొని ఆ ఆడియోని మిస్యూజ్ చేసుకుంటున్నారంటూ కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ వివరణలో ఏం మాట్లాడారో ఒకసారి విందాం. 31 minutes ఉన్న డ్యూరేషన్ గల వీడియో అంటే వీడియో కాదు, ఆడియో రికార్డింగ్ నేను విన్నాను. అది విన్న తర్వాత నాకేం పెద్ద ఆశ్చర్యం ఏమి కలగల. దానికి కొంతమంది నన్ను అపార్థం చేసుకోవటానికి అది యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ 30 minutes ఆడియో రికార్డింగ్లో నా మాటలు కానీ అవతల వాళ్ళు మాట్లాడే మాటలు కానీ జ్ఞానయుక్తంగా ఎవరైనా ఆలోచిస్తే మీరు నన్ను అపార్థం చేసుకునే అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు. కానీ అక్కడ ఎవరైతే అభినయ్ దర్శన్ని తప్పు పట్టాలని ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే తప్పకుండా నేను అపార్థమే అవుతా. ఖచ్చితంగా మంచి మనసుతో ఒక పాజిటివ్ థింకింగ్తో ఆ ఆడియో రికార్డింగ్ వింటే నేను అపార్థం అవ్వను. నా మీద రాళ్ళు వేయటానికి రెడీగా ఉండి ఎవడైనా ఆ ఆడియో రికార్డింగ్ 30 minutes ఆడియో రికార్డింగ్ వింటే తప్పకుండా నేను అపార్థమే అవుతాను, నేను అర్థం అవ్వను. 31 minutes ఉన్న డ్యూరేషన్ గల వీడియో అంటే వీడియో కాదు, ఆడియో రికార్డింగ్ నేను విన్నాను. అది విన్న తర్వాత నాకేం పెద్ద ఆశ్చర్యం ఏమి కలగల. దానికి కొంతమంది నన్ను అపార్థం చేసుకోవటానికి అది యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ 30 minutes ఆడియో రికార్డింగ్లో నా మాటలు కానీ అవతల వాళ్ళు మాట్లాడే మాటలు కానీ జ్ఞానయుక్తంగా ఎవరైనా ఆలోచిస్తే మీరు నన్ను అపార్థం చేసుకునే అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు. కానీ అక్కడ ఎవరైతే అభినయ్ దర్శన్ని తప్పు పట్టాలని ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే తప్పకుండా నేను అపార్థమే అవుతా. ఖచ్చితంగా మంచి మనసుతో ఒక పాజిటివ్ థింకింగ్తో ఆ ఆడియో రికార్డింగ్ వింటే నేను అపార్థం అవ్వను. నా మీద రాళ్ళు వేయటానికి రెడీగా ఉండి ఎవడైనా ఆ ఆడియో రికార్డింగ్ 30 minutes ఆడియో రికార్డింగ్ వింటే తప్పకుండా నేను అపార్థమే అవుతాను, నేను అర్థం అవ్వను. 31 minutes ఉన్న డ్యూరేషన్ గల వీడియో అంటే వీడియో కాదు, ఆడియో రికార్డింగ్ నేను విన్నాను. అది విన్న తర్వాత నాకేం పెద్ద ఆశ్చర్యం ఏమి కలగల. దానికి కొంతమంది నన్ను అపార్థం చేసుకోవటానికి అది యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ 30 minutes ఆడియో రికార్డింగ్లో నా మాటలు కానీ అవతల వాళ్ళు మాట్లాడే మాటలు కానీ జ్ఞానయుక్తంగా ఎవరైనా ఆలోచిస్తే మీరు నన్ను అపార్థం చేసుకునే అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు. కానీ అక్కడ
ఎవరైతే అభినయ్ దర్శన్ని తప్పు పట్టాలని ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే తప్పకుండా నేను అపార్థమే అవుతా. ఖచ్చితంగా మంచి మనసుతో ఒక పాజిటివ్ థింకింగ్తో ఆ ఆడియో రికార్డింగ్ వింటే నేను అపార్థం అవ్వను. నా మీద రాళ్ళు వేయటానికి రెడీగా ఉండి ఎవడైనా ఆ ఆడియో రికార్డింగ్ 30 minutes ఆడియో రికార్డింగ్ వింటే తప్పకుండా నేను అపార్థమే అవుతాను, నేను అర్థం అవ్వను. 31 minutes ఉన్న ఆ డ్యూరేషన్ గల వీడియో అంటే వీడియో కాదు, ఆడియో రికార్డింగ్ నేను విన్నాను. అది విన్న తర్వాత నాకేం పెద్ద ఆశ్చర్యం ఏమి కలగల. దానికి కొంతమంది నన్ను అపార్థం చేసుకోవటానికి అది యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ 30 minutes విన్నారు కదా, తను ఇచ్చిన వివరణలో పాస్టర్ అభినయ్ దర్శన్కి సంబంధించి ఒక ఆడియో లీక్ అయింది. అయితే ఆ ఆడియో లీక్ అయిన తర్వాత తను ఒక చిన్న వివరణ ఇచ్చుకున్నారు. ఆ వివరణలో నా మీద రాళ్ళు వేయాలనుకున్న వాళ్ళు, నన్ను ప్రజల ముందర తప్పుగా చూపించాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ ఆడియోని మిస్యూజ్ చేస్తున్నారు. నేనైతే ఒక మంచి ఉద్దేశంతోనే అది మాట్లాడడం జరిగింది, అంతే తప్ప అది కాస్త అందరూ ఆలోచిస్తే నన్ను తప్పుగా అర్థం చేసుకోరు. కానీ ఒకవేళ నన్ను ఎవరైనా డిఫేమ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటారు అంటూ కూడా అభినయ్ దర్శన్ తన సైడ్ ఉన్న తన వివరణ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మీద పాస్టర్ ప్రవీణ్ పగడాల మృత్యుకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఒక 2 months వరకు కూడా చాలా స్పెక్యులేషన్స్ బయటకు వచ్చాయి. చంపబడ్డాడు అనే స్పెక్యులేషన్స్ బయటకు వచ్చాయి. దాని తర్వాత పోలీసులు దీన్ని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ యాక్సిడెంట్ జరిగింది, అండ్ దట్ టు ఓవర్ స్పీడింగ్ కారణంగా ఈ యాక్సిడెంట్ జరిగిందంటూ కూడా పోలీసులు ప్రెస్ బ్రీఫింగ్లో కొన్ని ఫ్యాక్ట్స్తో కొన్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత చాలా వరకు కూడా క్రిస్టియానిటీ సంఘాలు కూడా బయటకు వచ్చి ఇది ముమ్మాటికి హత్యే, ఎందుకంటే ఒక వ్యక్తి పైన వెహికల్ అనేది అంటే ఒక బైక్ అనేది అలా ఎలా పడిపోతుంది అంటూ కూడా కే పాల్ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇదంతా కంప్లీట్గా అయిపోయింది, ఈ ఇష్యూ ఇంకా బయటికి రాలేదు అనుకునే కోణంలో, ఇంకా ఇష్యూ బయటికి రాదు అనుకునే టైంలో ఇప్పుడు మరోసారి పాస్టర్ అభినయ్ దర్శన్ మాట్లాడిన ఒక ఆడియో లీక్ అవడంతో మరోసారి పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి కూడా ఈ ఇష్యూ అనేది మళ్ళీ బయటకు వస్తుంది. అయితే ఆడియోలో అతను పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం సేవిస్తారని కూడా నాకు ముందుగానే తెలుసు, కానీ మేము ఒక స్టాండ్ తీసుకున్నాము, ఒక పోరాటం చేస్తున్నాము. ఇక్కడ క్వశ్చన్ అతను ఆల్కహాల్ తీసుకున్నాడా లేదా అని కాదు, అతను యాక్సిడెంట్ అయిందా లేదా చంపబడ్డాడా అనేది కూడా మా పోరాటం అంటూ కూడా అని చెప్పారు. ఒకవేళ ఆల్కహాల్ విషయానికి వస్తే క్రిస్టియానిటీ పైన అందరికీ నమ్మకం పోతుంది, కాబట్టి కొన్ని విషయాలను మనం బయటికి తీసుకురాకపోవడమే మంచిదంటూ కూడా ఆడియో మొత్తం సారాంశం. అయితే దీని తర్వాత సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు, మీరు పోరాటాలు చేశారు, చాలామంది పాస్టర్ ప్రవీణ్ పగడాల అసలు మద్యం సేవించరు అని కూడా చాలామంది పోరాటాలు చేశారు, సో ఇప్పుడు ఈ ఆడియో ఏంటి అంటూ కూడా, అంటే చాలామందిని మీరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఇదంతా జరుగుతున్న టైంలో అభినయ్ దర్శన్ ఆయన వివరణ ఇచ్చుకోవడం జరిగింది. నేను మాట్లాడిన ఆడియో నేను కూడా విన్నాను, కానీ నేను చెప్పే కాంటెక్స్ట్ అంతా చాలా డిఫరెంట్. నేను చెప్పేది అర్థం చేసుకుంటే నేను ఎవరికి తప్పుగా అర్థం అవ్వను. ఒకవేళ నా మీద రాళ్ళు వేయాలనుకునే వాళ్ళు ఆలోచిస్తే ఖచ్చితంగా వాళ్ళకు నేను తప్పుగానే అర్థం అవుతాను అంటూ కూడా అభినయ్ దర్శన్ ఆయన తరపున నుంచి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద మరొకసారి పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఒకసారి ఆ లీక్ అయిన ఆడియో కూడా ఒకసారి విందాం. సార్ ప్రవీణ్ పగడాల గారు యాక్చువల్ గా మా సార్కి తెలుస్తారు, వ్యక్తిగతంగా తెలుసు. ఆయన అమెరికా వచ్చేటప్పుడల్లా మా సారు కలుస్తారు, అమెరికా వచ్చినప్పుడల్లా సిట్టింగ్ వేస్తారు అక్కడ, మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా. మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిశారు బెంగళూరులో. నేను కూడా నాకు తెలుసు అండి, అది నాకు తెలుసు. కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఆ చిన్న ఇష్యూ అనేది పర్సనల్. అవునవును. కాకపోతే జరిగిన సంఘటన ఆయన తాగాడా లేదా అన్నది కాదు, ఆయన చంపబడ్డా, యాక్సిడెంటా హత్యనా అన్నది. అవునవును. ఆ కోణంలో మనం కానీ మనం ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం సార్.
యాక్చువల్లీ కొన్ని విషయాలు నాకు తెలిసే, కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు. మనం ఏదున్నా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. ఇప్పుడు జాన్ పాల్ ఉన్నాడండి. జాన్ పాల్ ఏం చేశాడు, ఎవరో చెప్పారు నాకు ఇది, ఆయన తీసుకుంటాడని తెలుసు నాకని చెప్పి తీసుకుంటాడు, తాగాడు, పడ్డాడు. అవసరం లేదు అది చెప్పడం. అవునవును, దాన్ని బయటికి తీసుకురావడం అవసరం లేదు. ఒక స్టాండ్ తప్ప ఒప్ప తీసుకున్నాం, ఇంకా దానికి నిలబడాలని ఆలోచన లేదు. అంతే అంతే అంతే. అండ్ టోటల్ క్రిస్టియానిటీలో నమ్మకం పోతుంది, సేవకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన.